బీజేపీ రెండు జాతీయ పార్టీలు కింది స్థాయి వరకు వాళ్ళ క్యాడర్ ఉంది ప్రతి చోట. మీకు ఎందుకంటే గ్రాడ్యుయేట్ లో కీలకం ప్రతి చోట క్యాడర్ ఉండడం కీలకం. క్యాడర్ లేకుండా చాలా మంది ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు, మీ దగ్గర డబ్బులు లేవు. సరే మీరు పెట్టుంటారు ఎంతో కొంత వాళ్ళ కాకుండా, కానీ వాళ్ళ దానిలో 10% కూడా పెట్టలేరు కదా. పెట్టకుండా ఈ స్థాయికి రావడం నేను అందుకని అప్రిషియేట్ చేస్తున్నా. 10% కాదు సార్, 10% కాదు. మీరు చూడండి, ఇప్పటి వరకు మీరు అంటే చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీరు అన్ని చాలా ఎలక్షన్స్ మీరు చూసిర్రు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నేను ప్రతి వేదిక నుంచి ఛాలెంజ్ చేశాను. నేను ఏం ఛాలెంజ్ చేశానంటే, ఇప్పుడు ఇన్ని మీటింగ్స్ నేను పెట్టాను కదా, ఒక వ్యక్తికి ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ₹1 ఇచ్చినా కూడా మీరు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకుంటా అని చెప్పి. కానీ ఏంటి ఇప్పుడు వీడియో ఒకటి లాస్ట్ 3 days గా సర్క్యులేట్ అవుతుంది, మీరు డబ్బులు తీసుకొస్తూ పట్టుబడ్డారు అని చెప్పి. ఇప్పుడు నేను దానికి బెఫిటింగ్ రిప్లై నేను ఆల్రెడీ ఇచ్చాను. నేను చూడలేదు, ఒకసారి చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కోసం? ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు, ఇట్లాంటి మార్ఫింగ్లు, మార్ఫింగ్లు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు, విష్ణు ప్రచారాలు. అంటే మీ పేరు పులి హరికృష్ణ, దాన్ని చేంజ్ చేసుకున్నారు ప్రసన్న హరికృష్ణ అని. పులి హరికృష్ణ A4 అక్యూజ్డ్. దానిలో నోట్స్ ఎలక్షన్ సందర్భంగా డబ్బులు తీసుకొచ్చారు మీ ఫ్రెండ్ కోసం. చెప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోసం మాట్లాడదు. హలో ప్రసన్న హరికృష్ణ గారు, నిజంగా ఒకవేళ అదే జరిగితే ఈ రోజు నేను మీతో మాట్లాడొద్దండి. ఓకే. సో అది బాగా సర్క్యులేట్ అయింది, అందుకని దాని మీద మీరు ఎన్ని చూసుంటారండి ఇట్లాంటివి. ప్రసన్న హరికృష్ణ అంటే నేను ఇంతకుముందు మా యాంకర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ భార్య పేరు కదా ప్రసన్న? ఎస్ అండి, అది కొత్తగా ఇప్పుడో పెట్టుకున్న పేరు కాదండి. 2000 నాకు పెళ్ళైన తర్వాత 1 year నుంచి నేను అదే పేరుతో సమాజానికి పరిచయమైన, అదే పేరుతో వ్యక్తిగతంగా అందరికి తెలిసినటువంటి వ్యక్తిని. అచ్చా, గ్రేట్. ఎందుకంటే భార్య పేరు చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. భార్య పేరు ముందు పెట్టుకుని ప్రసన్న హరికృష్ణ అని. సో మేబీ నాకు తెలిసి ఆడవాళ్ళు కూడా చాలా మంది దీనికి ఓటేసి ఉంటారు. జనరల్ గా ఆడవాళ్ళు భర్త పేరు పెట్టుకుంటారు. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా? మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఒక్క నిమిషం. పీసీఆర్ వినబడుతుందా ప్రసన్న హరికృష్ణ గారు? వాయిస్ క్లియర్ గా లేదండి ప్రసన్న హరికృష్ణ గారు. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఓకేనా? సో అప్రిషియేట్. చాలా మంది భార్య పేరు పెట్టుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. భర్తనే భార్య పేరు, మావిడ రమణి భరత్ అని పెట్టుకుంది. సో మీరు భార్య పేరు పెట్టుకున్నారు ప్రసన్న హరికృష్ణ అని. సో నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళు కూడా గర్ల్ గ్రాడ్యుయేట్, ఫిమేల్ గ్రాడ్యుయేట్ చాలా మంది మీకు ఓటేసి ఉంటారు. అంటే ఒకటేనండి, సరే అది ఇప్పుడు ఐ రెస్పెక్ట్ విమెన్. ఎందుకంటే నా భార్య లేకపోతే ఇప్పుడు ఈ కండిషన్ లో ఉండేవాడిని కాదు. ఓకే. ఎందుకంటే మన ఫ్యామిలీని ఏ విధంగా హ్యాండిల్ చేయడం, బ్యాలెన్స్ చేయడం, దాని వల్ల ఫ్యామిలీ ఎంత కోఆర్డినేటెడ్ గా పనిచేస్తుంది, ఎంత ఫ్రీగా పనిచేస్తుంది, ఎంత ఎఫర్టివ్ గా పనిచేస్తుంది అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్. సో ఆ స్వేచ్ఛ నాకున్నది, అలాంటి ఎన్వైరన్మెంట్ తను కల్పించింది కాబట్టి తప్పనిసరిగా నా పేరులో భాగం చేసుకున్నా. అండ్ దట్ వాస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్. ఓకే. సో దానివల్ల మీ రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్ చూసి చాలా మంది ఓటేసి ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ అనే పేరు చూసి, ప్లస్ మీ భార్య ఒకవేళ మీరు గెలిస్తే గనక ఇండైరెక్ట్ గా చాలా దోహదపడ్డారు అనుకోవచ్చు. కవితతో ఆమె ఫోటో చాలా వైరల్ అయింది, ఆమె వేములవాడలో కలవడం టైమ్లీ, అది కూడా కలిసి వచ్చింది. 100% అండి. ఎందుకంటే తన పేరు నా పేరుగా పెట్టుకోవడం, అది మహిళా ఓటర్స్ ఎవరైతే మా సోదరిమణులు ఉన్నారో 4 జిల్లాలలో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. ఆ రెస్పాన్స్ కూడా ఓట్ల లోపల చూపించారు. ఓకే. సో మొత్తానికి ఖచ్చితంగా ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ కాకుండా సెకండ్ ప్రయారిటీ ఓట్స్ తో అయినా బయటపడతారు. సెకండ్ పొజిషన్ లో కాంగ్రెస్ ఉండొచ్చు, అంతేనా? నేనైతే థర్డ్ అనుకుంటున్నా, చెప్పలేము. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు కొట్లాడాలి. అయితే ఇక్కడ ఒకటి, మీరు బీసీ పోలరైజేషన్ జరిగినట్టు రెడ్డి పోలరైజేషన్ జరగదా? మరి రెడ్డి పాపులేషన్ వేరే లేదు కదండి. అంటే రెడ్డి ఇద్దరు పంచుకోవాలి. మోర్ ఓవర్ ఇక్కడ ఒకటండి, రెడ్డి సామాజిక వర్గం లోపల ఎంత పోలరైజేషన్ జరిగినా ఈసారి మేము కల్పించేటువంటి ఏదైతే అవేర్నెస్ కానీ, మేము ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, అంటే ఎవరైనా కూడా, అంటే సామాజిక వర్గాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా
మాక్సిమం ఈ వ్యక్తి ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ వ్యక్తి ఉండాలి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గతంలో ఎవరు కూడా అంత కంట్రిబ్యూట్ చేసినటువంటి నేపథ్యం లేదు ఓకే అనేది అన్ని సామాజిక వర్గాలకు మేము రీచ్ అవుట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈసారి పోలరైజేషన్ అనేది నారో మైండ్ వాళ్ళకు గెలిచినా గెలవకున్నా డెఫినెట్ గా మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చాలా తక్కువ ఖర్చుతో ఈ విధంగా రాజకీయాల్ని తక్కువ సమయంలో కూడా ఇంపాక్ట్ చేయగలను. 4 జిల్లాలు పెద్దది కదా, ఎందుకంటే రేనా ఏదన్నా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ అనుకుందాం, ఎంత ఎమ్మెల్యే సీట్ అంటే 100 గ్రామాలు ఉంటాయి. కానీ 4 జిల్లాలు అంటే ఆలోచించండి, 4 జిల్లాలు అంటే ఈ 4 జిల్లాల్లో 44 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 4 జిల్లాల్లో ఒక సామాన్య వ్యక్తి పేరు చాలా ఫాస్ట్ గా అక్టోబర్ 25 రిజైన్ చేశారు. ఇవాళ ఎంత, ఫిబ్రవరి 27, బాటనీ లెక్చరర్ గా అక్టోబర్ 25 పోటీ చేసేందుకోసం గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి వేశారు. 4-5 నెలల్లోనే సోషల్ మీడియా ప్రభావం వల్ల, సోషల్ మీడియా మౌత్ టాక్ దానివల్ల చాలా ఫాస్ట్ గా